లేదు. కేవలం కృష్ణమాది గారే ఈ దేశంలో ఏ దళితుడిపైన దాడి జరిగినా ఏకైక నాయకుడిగా ఉన్నాడని చెప్పేసేసానని మనం గుర్తించాలి. ఏవైతే అన్నగారు పిలిపించారో ఆ పిలుపుని మనం తప్పనిసరిగా భవిష్యత్తులో ఆచరిస్తూ అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మాదిగ మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు అక్క జ్యోతిరత్నమాత గారిని మాట్లాడుతున్నా కోరుతున్నా. దానికి ముందుగా మాదిగ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాతంగి జాతీయ అధ్యక్షులు మాతంగి దాసు గారు వేదిక మీదకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. అలాగే మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ గాదే రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నా. అలాగే మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చిలకా సాంబయ్య గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పేసి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మాదిగల ఆత్మగౌరవ ర్యాలీకి విచ్చేసినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి మాదిగ ఉపకులాలకి మరియు వేదికను అలంకరించిన పెద్దలకి, సభాధ్యక్షులు గౌరవనీయులు అన్న డాక్టర్ మున్నంగి నాగరాజన్న గారికి, అలాగే పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ్ గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఢిల్లీ కోటనే గడగడలాడించిన ఘనత ఏ నాయకుడికైనా ఉందా? కేవలం అది మన మందకృష్ణకే ఉంది. నిజంగా నిన్న ఈ టైంకు ప్రెస్ మీట్ జరిగిందో లేదో వెంటనే నెల టైం సుప్రీంకోర్టుకు కానీ ఎవరు మాట్లాడగలరు. తల్లి దించుకుని ఎప్పటి కృష్ణమాధవ్ గారు నేను తెలియజేస్తాను. ఈ రోజు దాడి గవాయిపైన కాదో కృష్ణమాధవ్ గారు నేను తెలియజేస్తాను. ఈ రోజు దాడి గవాయిపైన కాదో మన దళితుల ఆత్మగౌరవం మీద జరిగింది. ఈ రోజు దాడి మన భారత రాజ్యాంగం మీద జరిగింది. ఈ రోజు దాడి మన హక్కులపైన జరిగింది. వీటిని ఖండించడానికే మరి ఈ ఢిల్లీ కోట మీద మనం ఈ ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మరియు ఇక ముందు కూడా మన దళితులకు అండగా ఉంటారని మనకి ఇంకా ఎట్లాంటి భయం లేదు. మన అన్న మందకృష్ణ మాధవ్ గారు ఉంటారు కాబట్టి ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకుండా వీటిని మనం ఖండించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ జై మాధవ, జై మందకృష్ణ మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాదిగ జాతి సమాఖ్య జాతీయ అధ్యక్షులు తమ్ముడు చిప్పలపల్లి సోమశేఖర్ మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దేశ రాజ్యాధ్యక్షత వహిస్తున్న ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు గారికి, సమావేశ ముఖ్య అతిథులు సామాజిక ఉద్యమాల పితామహులు మాన్యశ్రీ మందకృష్ణ మాధవ్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల జాతీయ రాష్ట్రాల నాయకులకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ పక్షాన నా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నా. గత 40 రోజులుగా అక్టోబర్ 6 నుండి నేటి వరకు ఈ దేశ అత్యున్నత పొజిషన్ లో ఉన్నటువంటి ఒక దళితుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి అమానవీయ దాడిని
చూసిన తర్వాత ఈ దేశంలో ఎవరు పట్టించుకున్నా సుప్రీంకోర్టులో అది కాకుండా ఏమన్నా ఉన్నారా? కులం ఆధారంగా దాడి చేశారు. మరి ఇంకా దేశానికి స్వతంత్రం వచ్చిందని, భారతదేశంలో రాజ్యాంగం ఇన్నేళ్ళు అమలవుతుందని, ఇవాళ 75 సంవత్సరాలకు పైగా అవుతున్నా కూడా ఇదే కులం ఆధారంగా దళితుల పైన దాడి చేస్తే ఇక సామాన్య 30 కోట్ల మంది సమాజానికి సంబంధించిన దళిత సమాజం పైనటువంటి ఆత్మగౌరవ విషయంలో ఏంటి ఈ దేశంలో దళితుల పరిస్థితి అని చెప్పి ఇవాళ అన్నగారు ఇవాళ దేశం యొక్క నడి గడ్డ మీద ఇవాళ ఈ యొక్క ఆత్మగౌరవ ప్రదర్శనకు పిలుపునిచ్చిందనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాము. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ దేశంలో దళితుల పైన ఎక్కడ కూడా అన్యాయం జరిగిన, దళితుల ఆత్మగౌరవానికి ఎక్కడ ఆటంకం జరిగినా మా నాయకుడు మందకృష్ణ మాదిగన్న ఉన్నాడు. అన్న ఇచ్చే పిలుపునందుకొని యావత్ దళిత సమాజం ఈ దేశంలో ఏ ఉద్యమానికైనా సిద్ధపడుతుంది. తక్షణమే ఈ విధానాలను అరికట్టే విధంగా మరిదైతే ఇంత గొప్ప కార్యక్రమాన్ని పిలుపును అందుకొని ఈ తక్కువ టైంలో నవంబర్ 1న అన్న అనౌన్స్ చేస్తే సరిగ్గా ఈ 17-16 రోజుల కాలంలోనే అన్ని రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై మహాజన్. సోమశేఖర మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అధిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ వద్దులాలి దళితుల ఐక్యత, వద్దులాలి దళితుల ఐక్యత, వద్దులాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఈ రోజు జరుగుతున్నటువంటి దళితుల ఆత్మగౌరవ మహాసభ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నగి నాగరాజు మాదిగ గారికి ఈనాటి ఈ దళితుల ఆత్మగౌరవ మహాసభ కార్యక్రమ సమావేశాన్ని మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపు నుంచి మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మతానికి వచ్చే బిఆర్ అంబేద్కర్ అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత కూడా దళితుల మీద వివక్ష జరుగుతుంది, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మన ఆత్మగౌరవం కోసం ఈ దేశంలో మన ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న నిజమైన అభినవ అంబేద్కర్ ఈ ఢిల్లీ గడ్డ మీద మనం దిగిరి దగ్గర నుంచి ఈ జంతర్ మంతర్ చుట్టూ ఎంతమంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారో చూశారు. అదే సుప్రీంకోర్టులో అయితే 750 మంది జట్ల సెక్యూరిటీ కలిగినటువంటి పోలీసు మధ్యలోనే మన గొప్ప చారిత్రాత్మక ఉద్యమ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవింద నరేష్ మాదిగ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారతదేశ రాజధాని నడిబొడ్డున దళితుల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి దళిత ఆత్మగౌరవ సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ మున్నంగి నాగరాజు మాధవ్ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆధునిక భారతదేశ సామాజిక ఉద్యమాల పితామహుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, అలాగే వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ గత నెల రోజులుగా ఈ దేశంలో దళిత ఆత్మగౌరవ ఉద్యమం నడుస్తున్నది. ఈ ఉద్యమం గల్లీలో మొదలైంది, ఇవాళ ఢిల్లీ దాకా జరిగింది.
గౌరవనీయులు మంద కృష్ణమాధవ్ గారు పిలుపునిస్తే, దళితుల ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం మీరు సిద్ధమా అని పిలుపునిస్తే అయినా వేల మంది వచ్చిండు. వివరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దేశంలో భారతదేశం కుల పునాదుల మీద నిర్మాణమైన దేశం. ఈ దేశ కుల వ్యవస్థ యొక్క సహజ స్వరూపం పూర్తి వివక్షతో కూడుకున్నటువంటిది, అంటరానితనంతో కూడుకున్నటువంటిది. మరి ఈ వివక్షత వల్ల, ఈ అంతరాంతరం వల్ల ఈ దేశంలోని దళిత వర్గాల ప్రజలు ఎన్నో అవమానాలకు గురి కావడం జరిగింది, ఎన్నో అవహేళనకు గురి కావడం జరిగింది, ఎన్నో అకృత్యాలకు కూడా గురి కావడం జరిగింది. మీరందరూ మొదలైనవి కాదు, ఈ రోజైనా అంతమయ్యేది కాదు. కానీ ఒకనాడు ఇది బలంగా మన సమాజం మీదకి వచ్చినప్పుడు మన సమాజాన్ని కాపాడడం కోసం ఆనాడు మన తరఫున పోరాటానికి ముందుకు వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వాళ్ళ తర్వాత మళ్ళీ ఈ దేశంలోని దళిత ప్రజలందరి తరఫున బలంగా ఒక్కవేళ ధైర్యంతో మన తరఫున పోరాటానికి వచ్చే నాయకుడు బాబు జగ్జీవన్ గారు ఉండేది. ఇవాళ వాళ్ళిద్దరు మరణించిన తర్వాత ఇవాళ ఆధునిక భారతదేశంలో ఈ దళిత అణగాన వర్గాల సమాజానికి నాయకత్వం అంటూ ఎవరు లేరు. వీళ్ళ పక్షాన ఎవరు నిలబడరు. వీళ్ళ మీద దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా ఎవరు పట్టించుకోరని కులవిమానంతో పెట్టేగిపోతుంటే దానికి దీటైన సమాధానంగా ఆధునిక భారతదేశంలో ముందుకొచ్చే నాయకుడు మంద కృష్ణమాధవ్ గారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వారి మీద దాడి జరిగితే, అమానుషమైన దాడి జరిగితే ఈ దేశంలోని దళిత నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కానీ, దళిత రాజకీయవేత్తలు అని చెప్పుకునే వాళ్ళు కానీ, దళిత మంత్రులను చెప్పుకునే వాళ్ళు కానీ ఎవరూ ముందుకొచ్చి దళితాత్మ గౌరవాన్ని ప్రయత్నం చేయడం లేదు. ఇవాళ ఈ దేశంలో ఉన్న 30 కోట్ల మంది దళిత ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన ఒకే ఒక నాయకుడు మంద కృష్ణమాధవ్ గారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను. అందువల్ల ఆల్ ఇండియా దళిత నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క మంద కృష్ణమాధవ్ తప్ప ఎవరు లేరు అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఆత్మగౌరవ ప్రమాదంలో పడ్డప్పుడు, అస్తిత్వంలో ప్రమాదంలో పడ్డప్పుడు మన తరపున ఎవరు అదే విధమైన నాయకుడు. అట్లా ఇప్పుడు ఈ ఆధునిక భారతదేశంలో ఒకే ఒక నాయకుడు మంద కృష్ణమాధవ్ గారు అనే విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇవాళ మంద కృష్ణమాధవ్ అన్న ఈ వేదికని ఉంది దళిత ఆత్మగౌరవం కోసం ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపును అందుకొని ముందుకెళ్ళడం కోసం మనమంతా సిద్ధం కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత రాజ్యాంగం ఈ దేశంలో అంతరానితనాన్ని నిషేధించింది. అంతరాన్ని పాల్పడే వాళ్ళ మీద నేరస్తులుగా ముద్రలోపిస్తే రాజ్యాంగ ఏర్పడ్డ చట్టపరమైన సంస్థలు, అది పోలీసు వ్యవస్థ కావచ్చు, అది న్యాయ వ్యవస్థ కావచ్చు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు, వాళ్ళు ఈ దేశంలో అంతరాంతరాన్ని పాల్పడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని దొంగలిస్తున్నారనే విషయం ఈ సందర్భంగా నిస్పష్టంగా తెలియజేస్తున్నాం. మరి రాజ్యాంగమేమో అంతరాంతరాన్ని నిర్మించాలని చెబితే ఆ అంతరాంతరాన్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయ వ్యవస్థ, చర్యలు తీసుకోవాల్సినటువంటి మానవ హక్కుల వ్యవస్థలు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయనే విషయం దేశం మొత్తం చూస్తుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒక దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తిని దాడి జరిగితే ఢిల్లీ పోలీసులు నోరు మేపలేరు. వాళ్ళు కన్నుండి చూస్తున్నారు, చెవి నుండి వినట్లేదు, అలాగే స్పందించట్లేదు. ఇవాళ ఇన్ని రోజులు జరిగినా కూడా కనీసం వాళ్ళ నుండి ఒక కేసు నమోదు చేయలేదు, అరెస్ట్ చేయలేదు, ఆ మనిషి మీద ఏ చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరం. న్యాయ వ్యవస్థలో స్పందన లేదు, జాతీయ మానవ హక్కుల్లో స్పందన లేదు, జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఇవాళ మానవ సూలు అనేది లేకుండా పోయిందని చెప్పేసి సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా జాతీయ మానవ హక్కుల వ్యవస్థ, అలాగే ఢిల్లీ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు తమ అంతరానితనాన్ని పక్కన పెట్టి నిజంగా భారత రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మీరు ఆలోచన చేసి ఎవరైతే బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేసే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి అత్యున్నత వ్యవస్థలో సుప్రీంకోర్టు అనేది అత్యున్నతమైన వ్యవస్థ. ఆ అత్యున్నత వ్యవస్థకు అధిపతిగా బిఆర్ గవాయ్ గారు సిబిఐ రూపంలో ఉన్నాడు. మరి అలాగే సిబిఐ గవాయ్ గారి మీద ఉంటే ఆయన మీద దాడి పెడితే ఆ దాడి భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆ విధంగా చర్యలు తీసుకొని ఈ దళిత ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ
ఈ పోరాటం ఇవాళ ఐదో ఈ అవకాశం ఇచ్చే సభాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్ జై భీమ్ జై మందకృష్ణ. గోవింద్ నరేష్ మాధవ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కర్ణాటక మాదిగర విరక్షణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నరసప్ప మాధవ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ಆತ್ಮೀಯ ಸಮಾಜದ ಬಂಧುಗಳೇ, ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ನೇತೃತ್ವವನ್ನು ವಹಿಸಿಕೊಂಡಿರುವಂತಹ ಜಾತಿ ಅಧ್ಯಕ್ಷರಂತ ಮುನ್ನಂಗ ನಾಗರಿಕಣ್ಣವರೇ ಮತ್ತು ನಮ್ಮ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಭಾಗವಹಿಸಿರುವಂತಹ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಾಕೃಷ್ಣ ಮಾದಿಗಣ್ಣವರ ಆದೇಶದ ಮೇರೆಗೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ದೇಶ ತಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ. ನಮಗೂ ನಿಮಿಷ ಕಾಲಾವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮಾತನಾಡಕ್ಕೆ. ಹಾಗಾಗಿ ಸಮಾಜ ನಾನು ಒಂದು ಸುತ್ತ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಕರ್ನಾಟಕದ ವತಿಯಿಂದ ಧನ್ಯವಾದಗಳು, ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. ಅಕ್ಟೋಬರ್ 6ನೇ ತಾರೀಕು ಏನು ನ್ಯಾಯಾಂಗದ ಪೀಠದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿರುವಂತಹ ಸಿಜೆ ದವೈ ಮೇಲೆ ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ದೌರ್ಜನ್ಯದಿಂದ ಜಾತಿಯ ಒಂದು ಕುಲ ಕಡಿಮೆಯಾದ ಉದ್ದೇಶಕ್ಕಾಗಿ ಅವರ ಮೇಲೆ ಚೆಪ್ಪಲಿನ ಹೆಸರಿರುವಂತಹ ರಾಕೇಶ್ ಕಿಶೋರ್ ಅವರ ಮೇಲೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಕೂಡ ಒಂದು ತಿಂಗಳ ಕಳೆದರೂ ಕೂಡ ಅವರ ಮೇಲೆ ಯಾವುದೇ ಸುವರ್ಣ ಕೇಸು ದಾಖಲಿಸಿಕೊಂಡಿಲ್ಲ. ಅವರ ಮೇಲೆ ಯಾವ ಒಂದು ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಿಕೊಂಡಿಲ್ಲ. ಈ ದೇಶದಲ್ಲಿ, ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಇದರ ಪ್ರಶ್ನೆ ಮಾಡುತ್ತಾ ಇವತ್ತು ಮಂದಾಕೃಷ್ಣ ಮಾದಿಗಣ್ಣವರು ಅವರು ಇಡೀ ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿರುವಂತಹ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಸುತ್ತಾಡಿ ಇವತ್ತು ದಿಲ್ಲಿಯಲ್ಲಿ ಬಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ರೂಪಿಸಿದ್ದಾರೆ. ನಿನ್ನೆ ಅವರು ಪರ್ಮಿಷನ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿ ಪೊಲೀಸರು ಆದೇಶ ಕೊಟ್ಟರು ಕೂಡ ಯಾವುದು ಎದೆಗುಂದದೆ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಟ್ರೈನ್ನಲ್ಲಿ, ಫ್ಲೈಟ್ ನಲ್ಲಿ ಎಲ್ಲ ರೀತಿಯಿಂದ ಬಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿಗೊಳಿಸಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸಿದ್ದೇನೆ ಬಂಧುಗಳೇ. ಯಾಕಂದ್ರೆ ಅಣ್ಣನ ಮಾತು ಅಷ್ಟು ಗೌರವ ಇದೆ. ಹಾಗಾಗಿ ಇವತ್ತು ಸಿಜೆ ಗವಾಯಿ ಮೇಲೆ ನಡೆದಂತ ಘಟನೆ ಕೂಡಲೇ ಅವ್ರನ್ನ ಬಂಧಿಸುವವರೆಗೆ ನಮ್ಮ ಬಂಧುಗಳು ಒಂದ್ಸುತ್ತೆ ಅವ್ರ ಮಾತು ಮುಗಿಸಿ. ಜಯ ಜಯ ಕರ್ನಾಟಕ, ಜಯ ಮಂದಕೃಷ್ಣ గారికి నమస్కారం. జై భీమ్. నరసప్ప గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తమిళనాడు మాది పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు లోకేష్ தனி சுயமரியாதை பேரணிக்கு தலைமை பொறுப்பு ஏற்று நடத்திக் கொண்டிருக்கின்ற அண்ணன் மந்தாகிருஷ்ணன் அவர்களுக்கு தமிழ்நாடு எம்ஆர்பி சார்பாக நன்றி. வெளிக்கட்சிகள் இருந்தாலும், இந்தியாவில் பல்வேறு தலித் தலைவர்கள் இருந்தாலும் யாரும் குரல் கொடுக்காத போது ஒரே ஒரு தலைவர் 1100 ராணிகளுக்கும் 30 கோடி மக்களுக்கும் உள்ள ஒரே தலைவர் அண்ணன் மந்தாகிருஷ்ண மாதிகா அவர்கள் குரல் கொடுத்துக் கொண்டிருக்கின்றார். எம்ஆர்பிஎஸ் நடத்துகின்ற இந்த பேரணிக்கு டெல்லி காவல்துறை அனுமதி மறுத்தது. அண்ணன் மந்தாகிருஷ்ண மாதிகா அவர்கள் பத்திரிகையாளர் சந்திப்பின் போது நமக்கு அனுமதி மறுத்திருக்கிறார்கள் என்று தெரிவித்தார். ஒவ்வொருவரும் இந்த கூட்டத்திற்கு தொடர்ந்து டெல்லி அடைய வேண்டும், யாரும் வீட்டுக்கு செல்ல வேண்டாம் என்று சொன்னார். அண்ணன் மந்தாகிருஷ்ண மாதிகா அவர்கள் ஒவ்வொரு இதயங்களிலும் 1100 ஜாதிகளில் உள்ள அனைத்து மக்களுடைய இதயங்களில் இருக்கின்றார். நிச்சயம் அண்ணன் மந்தாகிருஷ்ண மாதிகா அவர்கள் அனுமதி வாங்குவார், டெல்லியில் போராட்டம் நடக்கும் என்று நாங்கள் நம்பிக்கை வைத்தோம். அதுபோல இன்றைக்கு இந்த நடைபெற்றுக் கொண்டிருக்கின்ற இந்த பேரணிக்கு தொடர்ந்து பிஆர் கவாய் மீது அவர்கள் மீது அடுத்த தாக்குதலுக்கு अध्यक्ष महाराष्ट्र, आंध्र, कर्नाटक, तामिळनाडू, उत्तर प्रदेश आणि बिहार त्यासोबत उत्तराखंड राज्याचे राज्याध्यक्ष आणि सर्वच एमआरपीएस संघटनेचे वेगवेगळ्या सेलचे अध्यक्ष, पदाधिकारी, उपस्थित बंधू आणि भगिनींनो, पत्रकार मित्रांनो, आज आदरणीय पद्मश्री मंदाकृष्ण मादिगा यांच्या नेतृत्वाखाली सरन्यायाधीश गवई साहेबांवर जो सुप्रीम कोर्टामध्ये अन्याय झालेला आहे, त्यांच्यावर दूध फेकण्याचा प्रयत्न केला गेलेला आहे, याच्या निषेधार्थ आज या दिल्ली या ठिकाणी धरणे आंदोलन 1 दिवसाचं आयोजित केलेलं आहे.
मित्रांनो, या ठिकाणी धरणे आंदोलन करण्याचे कारण महत्वाचं असं आहे की देशाचे सर्वोच्च एजन्सी ह्युमन राईट्स कमिशन असेल, पोलीस यंत्रणा असेल, CRD असेल, CID असेल, या सर्वच राज्याच्या संरक्षण एजन्सी अन्याय झालेल्या लोकांना न्याय देण्याची राज्याच्या केंद्राचा झालेला आहे, ज्यांनी बूट फेकण्याचा प्रयत्न केलेला आहे, अशा निवडून करणाऱ्या व्यक्तीवर कारवाई करणं. आज आंध्र, कर्नाटक, तामिळनाडू, महाराष्ट्र अशा विविध राज्यांमध्ये लाखोच्या संख्येने दलित संघटना काम करतात. देशामध्ये राष्ट्रीय पक्ष हजारोच्या संख्येने आहेत. त्यांच्या प्रत्येक संघटनेमध्ये, प्रत्येक पक्षामध्ये दलितांची स्वतंत्र व्हील काम करते. त्या व्हीलमध्ये असणारा एकही दलित या देशामध्ये जस्टिस BR गवई साहेबांच्या समर्थनात आवाज उठवला नाही, हे खेदाने सांगावं लागेल. परंतु या देशामधला एकमेव वंचिताचा नेता आहे ते म्हणजे पद्मश्री मंदाकृष्ण मादिगा, ज्यांनी देशभर आवाज उठवला. आंध्र, कर्नाटकाच्या प्रत्येक जिल्हा कार्यालयावर, तहसील कार्यालयावर संघटनेच्या माध्यमातून, MRPSच्या माध्यमातून महिला, पुरुष, विद्यार्थी या सर्वांनी एकत्र येऊन आंदोलन केलं, धरणं दिलं, निदर्शनं केलं. पण बाकी दलित नेते जे म्हणणारे आहेत, प्रत्येक राज्यामध्ये राष्ट्रीय दलित नेते आहेत, ते काय मूग घेऊन गप्प आहेत, तो प्रश्न आपल्याला या ठिकाणी विचारावा लागेल. मित्रांनो, हे किती दिवस चालणार? स्वातंत्र्यापूर्वी 5,000 वर्षांचा अन्याय झाला, आमच्यासाठी कोणी आवाज उचलला नाही. स्वातंत्र्यानंतर 78 वर्ष होत आहेत. या 78 वर्ष कशामुळे गप्प आहेत, हे प्रश्न आपल्याला विचारावा लागेल. या दलित संघटना काम करणारे सगळे नेते पाहिजे त्या ठिकाणी हजारोच्या संख्येने एकत्र येतात. देशाच्या सरन्यायाधीशावर जेव्हा अशा प्रकारचा हल्ला करण्याचा प्रयत्न करतो, त्यावेळेस हे लोक मात्र दिल्ली असो, महाराष्ट्र असो, कर्नाटक असो, या सगळ्या राज्याच्या राजधानीमध्ये आंदोलन करण्याची गरज होती, निषेध करण्याची गरज होती, पण कोणीही केलेलं नाहीये. या देशातल्या वंचितांना आता खऱ्या नेत्याची गरज आहे. तो खरा नेता दलितांचा आज कोण असेल तर ते पद्मश्री मंदाकृष्ण मादिगा आहेत. आज इथे उपस्थित असणाऱ्या प्रत्येक मित्रमंडळाला मी सांगतो, पत्रकार मंडळीला सांगतो की आवर्जून आपण लिहा की या देशामध्ये दलितांवर होणाऱ्या अन्यायासाठी आता उभं राहणाऱ्या हे दलित नेते राजकीय लाभासाठी झालेले आहेत. परंतु मंदाकृष्ण मादिगा या सगळ्या राजकीय लाभाला लापाडून दलितांच्या वंचित उपेक्षितांच्या पक्षामध्ये अट्टासिटीच्या माध्यमातून 56,000 केसेस दाखल झाले. या 56,000 केसेस मध्ये जर बघितलं तर सर्वात जास्त या उत्तर प्रदेश राज्यात झालेले आहे. 24,000 केसेस दाखल झाले आहेत. राजस्थानमध्ये 8,000 केसेस दाखल झालेले आहेत. इतर राज्यामध्ये हजारोचे केसेस दाखल झाले, परंतु याला न्याय विचारण्यासाठी कोणी आले नाही. परंतु मंदाकृष्ण मादिगा यांनी जेव्हा सुप्रीम कोर्टानं अट्टासिटी कायदा डायल्यूट केला होता, केला होता, तो कायदा देशावर याच ठिकाणी जंतर मंतरवर आंदोलन करून तो कायदा सक्षम करून घेतला आणि दलितांवर होणारा अन्याय रोखण्यासाठी कायद्याचा भाग निर्माण केला. यापुढे दलितांवर अन्याय होणार असेल, त्यांच्या स्वाभिमानासाठी, त्यांच्या सन्मानासाठी मंदाकृष्ण मादिगा आप आगे बढ़ो, हम तुम्हारे साथ है, संपूर्ण दलित समाज आपल्या पाठीमागे उभा आहे असं आश्वासन देतो आणि या ठिकाणी थांबतो. धन्यवाद. जय भीम, जय लवजी, जय महाराष्ट्र, जय मादिगा, जय मंदाकृष्ण मादिगा. ఛత్తీస్గఢ్ మాదిగ దేశ పోరాట సమితి రాష్ట్ర నాయకులు శ్యామల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. हमारे मंदाकृष्ण मादिगा जी के नेतृत्व में सबों ने आया और इस रैली को सफल बनाने के लिए आप सबों ने सहयोग किया और हमारे दलित नेताओं और उनका सब सहयोग हमारे को करना है और हमारे जो दलित लोगों के साथ जो अत्याचार हो रहे हैं उसको सम्मान करते हैं और लड़ाई करने के लिए सबसे आगे मंदाकृष्ण मादिगा जी हैं. उसका सहयोग करने के लिए सभी स्टेट से आए हुए सभी लोगों को मैं धन्यवाद देता हूं. और जो गवाई जी पर जो हुआ है घटना, उस पर अभी तक कोई कार्रवाई नहीं हो रही है और जो बड़े बड़े अधिकारी हैं सब शांत बैठे हैं और पुलिस प्रशासन भी उनका
सहयोग नहीं कर रही है, इसलिए उनका में कर रहे हैं जी.आर. गवाई जी के लिए, और सब हमारे साथ हैं, इसके लिए धन्यवाद देता हूँ. సామర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షులు జై భీమ్, జై భీమ్, జై మాదిగా, जय जय नंदा कृष्णा राधिका. साथियों, आज के दलित स्वाभिमान आंदोलन के हमारे सभी राज्यों के राष्ट्राध्यक्ष, एमआरपीएस के सभी विंग, एमएसएफ, एमईएफ, एमएलएफ, आप सभी का भारत की इस राजधानी दिल्ली की पर हार्दिक स्वागत और अभिनंदन है. साथियों, ये समय खुशी मनाने का नहीं है, अभिनंदन करने का नहीं है. ये एक बड़ी पीड़ा का थी. मैं अपनी बात शुरू करने से पहले एक प्रश्न सबसे पूछना चाहूंगा कि अगर इस देश की सबसे बड़ी संवैधानिक कुर्सी, इस देश के सबसे बड़े मुख्य न्यायाधीश, अगर वो सुरक्षा उन्हें नहीं मिल सकती, अगर उन्हें न्याय नहीं मिल सकता, तो हम आम आदमी को क्या से न्याय मिलेगा? ये एक संवैधानिक संस्थाओं के लिए एक सोचनीय विषय है. आज इस राकेश किशोर नाम के उस व्यक्ति वकील के द्वारा कृत्य के विरोध मार्च से 2000 किलोमीटर आज इस जमीन पर लाके हमने खड़ा कर दिया. साथियों, जैसे ही आंदोलन वहां से यहाँ आया और एक दिन यही आंदोलन सफलता की ओर पहुंचेगा, और हमें पूरा विश्वास है क्योंकि हमारे जो नेता है पद्मश्री नंदा कृष्णा मादिगा, उन्होंने इस दिल से इस आंदोलन को जो चलाया है, तो इसे सफलता देने से नहीं रोक सकता. साथियों, कृष्णा मादिगा यह जिन्हें नींद नहीं आती, बाकी सब चोट हो रहे हैं, ये प्रश्न का विषय है. हमारे माननीय नेताजी हर किसी से मिले, हर नेता से मिले, हर मंत्री से मिले, लेकिन वो अभी भी सो रहे हैं. ये बहुत बड़ी दुविधा का कारण है कि इस घड़ी में हम सबको जहां साथ होना चाहिए, वहां आज नंदा कृष्णा मादिगा जी अकेले हमारे लिए लड़ रहे हैं, अकेले सीजीआई नाप के लिए लड़ रहे हैं, अकेले इस देश के संविधान के लिए लड़ रहे हैं. तो मैं आप सभी से विनती करूंगा कि एक बार हमारे नेताजी के लिए जोरदार तालियां बजाइए. साथियों, समय कम है, बात ज्यादा नहीं कर सकता, लेकिन मैं इतनी बात जरूर कहूंगा कि आज इस जमीन पर हम इस आंदोलन को जो लेकर आए हैं, जिस एकता से लेकर आए हैं, उसी एकता से लेकर हमें इस आंदोलन को सफल बनाना है, और हमारे मुख्य न्यायाधीश जी.आर. गवाई साहब को हमें न्याय दिलवाना है, और ऐसा न्याय दिलवाना है ताकि आगे कोई भी ऐसा मनुवादी, कोई भी जातिवादी व्यक्ति किसी भी संवैधानिक कुर्सी पर बैठे हुए व्यक्ति के साथ इस तरह का कुकृत्य न करे. साथियों, अगर हमारे सबसे बड़ी संवैधानिक कुर्सी के ऊपर इस तरह की घटना घट सकती है, तो हमारे लाखों जो पूरे देश में सरकारी कर्मचारी हैं, जो संवैधानिक कुर्सी पर बैठे हैं, उनके ऊपर भी इस सुरक्षा की बहुत बड़ी चूक. உறவு சொந்தங்கள் அனைவருக்கும் முதற்கண் வணக்கத்தை தெரிவித்துக் கொண்டு, பாண்டிச்சேரி பிரதிநிதியாக இந்த களத்தில் நின்று கொண்டிருக்கின்ற ராவணன் அவர்களுடைய நான் தொடர்ந்து எம்ஆர்பிஎஸ் எடுக்கக்கூடிய போராட்டத்தில் தொடர்ந்து கலந்து கொண்டுதான் இருக்கிறோம். உச்ச நீதிமன்றத்தினுடைய நீதிபதி கவாய் அவர்களின் மீது தாக்குதல் தொடுத்த சாதி ஆதிக்கத்திற்கு எதிராக கலந்து கொண்ட அத்தனை தோழர்களுக்கும் என் மனமார்ந்த நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். இதுபோன்று தமிழ்நாடு மற்றும் பாண்டிச்சேரியில் தொடர்ந்து
வன்முறைகள் ஏராளமாக நடந்து கொண்டிருக்கிறது. பாண்டிச்சேரி மற்றும் தமிழ்நாடு நடக்கக்கூடிய வன்முறைக்கான தீர்வாக MRBS அமைய வேண்டும் என்பதை இந்த நேரத்தில் வலியுறுத்தி கொண்டு எனக்கு వాయితలిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. 2 నిమిషాల కన్నా కూడా ఎక్కువగా మాట్లాడొద్దు. అలాగే బురోజంగా నుండి రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అన్న పరిచయం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓన్లీ పరిచయం వరకు మాత్రమే పైకి లేచినాం. తాటికొండ నారాయణ గారు అలాగే పరిచయం కావాలని చెప్పి ధర్మరాజు మాల గారు పరిచయం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 1 నిమిషం మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. అదే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ముట్టికి పొరకట కట్టుకున్న ఏ రోజుల్లో అవమానపడితే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కరోనా ఈ రోజు మందకృష్ణ మాది గారు చేపట్టినంటే నిజంగా భారతదేశంలో ఉన్న మనువాదులకు పాటలకు అంకితమైన కొంతమంది మాల సోదరులు గుర్తించాలని చెప్తున్నా. అరే బాబు, ఈ రోజు మందకృష్ణ మాది చేపట్టినంటే వర్గీకరణ బిల్లు పెట్టినంటే గవర్నర్ల ముఖ్య పాత్ర ఉంది. మహారాణి చెప్పి మీరు వస్తలేరా మాల సోదరులు చెప్తున్నానమ్మా. ఈ రోజు మొత్తం భారతదేశంలో పాలకపడిలో పనిచేస్తే ఈ రోజు కనీసం రాజీనామాలు పెట్టలేదు, మీరు కనీసం ప్రశ్నించలేదు. ఈ రోజు వర్గీకరణ సభ్యుల కమిటీగా జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగో మళ్ళా ధర్మరాజు సపోర్టిస్తే ఈ రోజు మన దయచేసి అన్న 2 మాటలు మాట్లాడానా. అయితే ఒక మాట చెప్తున్నా, మళ్ళీ మనం చెప్తున్నా, రాజగృహాలకు వెళ్తే వెళ్ళండి నన్ను ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్. అరే భయ్, మీరు పోతే రాజగృహలో పోని, కానీ పోయే ముందు నానా ప్లీజ్ 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 అందరు చివరికి ఇవ్వండి, లోపల కాదు పడవాలి, అటు చివరికి ఎంత ఇవ్వండి. వెనుక వైపు లోపల రండి ప్లీజ్. బ్రదర్ అటువైపు ఉండబట్టండి, అటు చివరికి పోండి బ్రదర్. ఏ బ్రదర్, అదే మీటింగ్ జరుగుతుంది, అయిపోతుంది చివరికి పండి, సైడ్లో కొండబాకండి, చివరికి పండి ప్లీజ్. రైట్, థ్యాంక్. దయచేసి మిగతా వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. టైం రైట్, ఇచ్చేసి నేనే మాట్లాడు. బుర్రా దక్షిణత్ మాధవ్ గారిని వేదిక మీద రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ, రైట్. అలాగే ఇప్పుడు ఆ సైడ్ కూర్చున్న చివరికి పండన్నా నేను ప్లీజ్ అట్లా కూర్చుని అటువంటి చెక్క కింద ఉండబట్టండి. చివరికి అధినేత మాట్లాడబోతున్నారు, మన అధినేత మాట్లాడబోతున్నారు. దయచేసి ఫుట్పాత్ల మీద ఉండబడిన వాళ్ళు చివరికి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. వెనక కూర్చున్నప్పుడు వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీడియా మన ముందు దయచేసి నేను మాట్లాడబోతున్నా. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ఫుల్ పెట్టుకోండి దయచేసి. సేమ్ టైం మాట్లాడుతున్నంతసేపు ఖచ్చితంగా మీరు కూర్చున్న కాడి నుంచి పైకి లేపండి, మీ ఫేసులు కనిపించాలి, ప్లే కార్డు కనిపించాలి. ప్లీజ్ 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 వెరీ. One minute. ప్లీజ్ మీరు అట్లా ఉండండి, పట్టుకోండి.
అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మన అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ తోటి నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సైదులన్న కెమెరేసుకోండి. కోటి కాపాడుతూ భవిష్యత్తు దిశానిర్దేశం చేయడానికి భారతదేశంలో గతంలో ఎన్నడూ దీన్ని కనీవిని ఎరుగని రీతిలో ఈరోజు దేశ రాజధానిలోని ఆత్మగౌరవ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సాంఘిక పరివర్తకులు, రాజ్యాంగ రక్షకులు, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ గారికి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేసినటువంటి దళితులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉపయోగస్తాలను తెలియజేస్తూ ఈరోజు దేశంలో భారత రాజ్యాంగ అమల్లో ఉందా లేదన్నటువంటి ఆలోచన, అది ప్రత్యేకంగా దళితులకు అది అందుబాటులో ఉందా లేదన్నటువంటి ఆలోచన ఈరోజు మనకందరూ కూడా కలుగుతా ఉంది. భారత రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ కుల వ్యవస్థ, ఈ అంటరాని వ్యవస్థ, ఈ అవమానం చేసేటువంటి వ్యవస్థ గ్రామీణ స్థాయి నుంచి ఒక చెన్నపురుగులా తోడై, ఒక చెన్నపురుగులా మొదలై ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానంలో మరి గౌరవ పదవిని అలపించేటువంటి ఒక దళితులైన గౌరవకారి వర్గాన్ని పార్టీని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నా. కుల వ్యవస్థ రసనవంతులు తిరిగాయే తప్ప ఎక్కడ కూడా కాపాడుకోవడానికి ఈ సమాజంలో దళితులు అదేవిధంగా అనుభవైన వర్గాలందరూ కూడా తలెత్తుకునే విధంగా భవిష్యత్ కార్యాన్ని మరి భవిష్యత్ మరి కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేస్తారని చెప్పి కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఈ దేశంలో సామాజిక న్యాయమా, సనాతన ధర్మమా, ఈ దేశంలో సమానత్వమా, సనాతన ధర్మమా, ఈ దేశంలో ఆత్మగౌరవమా, సనాతన విషయాన్ని భవిష్యత్తులో తెలుసుకునే విధంగా మన అధినేత మందకృష్ణ మాధవ్ గారి యొక్క పోరాటం ఉంటుందని చెప్పని ఈ దేశంలో అందరూ కూడా వారి రక్షణ ప్రయత్నంగా ఉందని కూడా ఈ తెలియజేస్తూ జై మహాజన్ ఒత్తులాలి కావాల్సిన మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వం, ఒత్తులాలి పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వం, ఒత్తులాలి తనకు ఐక్యత విశ్వనాథ్ మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే తెలంగాణ మహిళా సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటేశ్వర మాధవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇంజం వెంకటేశ్వర గారి తర్వాత నెక్స్ట్ మన అధినేత పద్మశ్రీ మండలి జరుగుతున్న దళితుల ఆత్మగౌరవ సభ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు గారికి, అదేవిధంగా దళితుల ఆత్మగౌరవ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దళితుల ఆరాధ్య దైవం, అణగారిన వర్గాల సూర్యుడు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులందరికీ, రాష్ట్రాల అధ్యక్షులకు, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా మరి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం నుండి. ముఖ్యంగా ఈరోజు గవాయి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలనే మనమందరం మరి పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలైనా చివరికి పోలీసు యంత్రాంగం నిన్న ర్యాలీ లేదు, సమావేశం లేదు, ఇక్కడ ఏదో జరగబోతుంది అని చెప్పే విధంగా కుట్రలు పడి మందకృష్ణ మాధవ్ గారిని సమావేశం నిర్వహించకుండా అడ్డుపడ్డా మనం అందరం కూడా ఇక్కడికి రావడం అంటే మందకృష్ణ మాధవ్ గారి నమ్మకం మీదనే మనం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైనా అమెరికాలో ఇక్కడ మన సిబిఐ గవాయి గారు మన దళిత కులానికి సంబంధించిన వ్యక్తి మీద సూడు విసరడం అంటే భారత రాజ్యాంగం మీద విసిరినట్టుగా, అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద విసిరినట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాల మరి మనలాగా ఎవరైతున్నారో మరి వాళ్ళు సామాజిక న్యాయం కోరలేనటువంటి వ్యక్తులు మన సిబిఐ గవాయి గారి మీద విసరడం అంటే ఇది దేనికి సంకేతమో వాళ్ళు చెప్పాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఒక గవాయి గారి మీద ఏదైతే సూచించిందో ఇక్కడ మందకృష్ణ మాధవ్ గారి రూపంలో లక్షలాది మంది వేలాది మంది
మరి గవాయి గారులు వస్తువులు పుడతారన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి అదేవిధంగా ఒక గవాయి గారి మీద జరిగినటువంటి దాడి మరి దేశవ్యాప్తంగా దళితుల ఆత్మగౌరవం మీద జరిగినట్టుగా భావిస్తూ ఇక్కడ ఒక గవాయి గారు కాదు, దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గవాయికి మరి మనందరూ కూడా మద్దతుగా ఉంటామని చెప్పి మందాకృష్ణమాది గారి రూపంలో మరి అధికారుల అధికారంగా గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసి మందాకృష్ణమాది గారు ఉంటారన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులకు ధన్యవాదాలు. ఇప్పుడు మహిళా సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు చొట్ట నరేంద్ర బాబు మాది ధన్యవాదాలు కోరుతున్నాను. దయచేసి వెనుకొండబడినటువంటి వాళ్ళందరూ కూడా సభావేదిక వద్దకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మన అధినేత పద్మశ్రీ మందకృష్ణమాధ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా సభావేదికలో రావాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత ఆత్మగౌర నిరసన సభకు ఇచ్చేసినటువంటి నా శాస్త్ర ఉద్యమకారులందరికీ పేరు పేరు ఉద్యమాలు చేసుకుంటూ మందకృష్ణ గారి పాదాలను చేసుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులకు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేస్తున్న వ్యవస్థలకు లోబడి ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో అన్యాయం జరిగినా ఆ అన్యాయం న్యాయంగా మారుస్తూ వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత ఏ వ్యవస్థ తీసుకోకపోతే చిట్ట చివరికి వాళ్ళకి న్యాయం చేయాల్సింది కోర్టులు, న్యాయ వ్యవస్థ మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు న్యాయ వ్యవస్థ న్యాయం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ న్యాయ వ్యవస్థకి అత్యున్నతమైన స్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అన్యాయం జరిగినప్పుడు ఈ 140 కోట్ల మందికి న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ అయినప్పుడు ఆ న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైన పదవి గవాయి గారికి అన్యాయం జరిగినప్పుడు ఆ గవాయి గారికి అన్యాయం జరిగినప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ కార్యనిర్వాహక వ్యవస్థలో మేధావులు కానీ మీడియా కానీ ఎవరు ఎప్పుడు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడు ఈ దేశంలో ప్రధాన న్యాయమూర్తికి న్యాయం జరగలేదంటే ఇంకా అతనికి ఎవరు న్యాయం చేస్తారు? 140 కోట్ల మందికి న్యాయం చేస్తా వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి అయితే ఆ ప్రధాన న్యాయమూర్తికి అన్యాయం చేస్తే ఆ అన్యాయం జరిగిన వ్యక్తికి ఎవరు న్యాయం చేయాలి? మేము ఈ దేశాన్ని అడుగుతున్నాం. ఈ దేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను మేము అడుగుతున్నాం. కార్యనిర్వాహక వ్యవస్థలో మేధావుల్లో గెల్లాపెట్టి అడుగుతున్నాం. ఎవరు న్యాయం చేయాలి? మాకు న్యాయం చేయాలి. ఈ దేశంలో మాధురి ఏం ఈ రాజ్యం కూడా దళిత మనువాద పార్టీలు, దళిత ముస్లింలు ఉన్న పార్టీ నాయకులు మేము కాలం పెట్టి అడుగుతున్నాం. ఎవరు న్యాయం చేయాలి? ఈ మీడియా అడుగుతున్నాం ఎవరు న్యాయం చేయాలని. అది కూడా ఈ దేశం 140 కోట్ల మందికి వ్యక్తిగా న్యాయం చేస్తే ఈ వ్యవస్థ న్యాయం చేయకపోయినా ఈ 140 కోట్ల మంది న్యాయం చేయకపోయినా ఆ న్యాయం కోసం చివరికి మనసు చంపుకొని రాత్రి పెద్ద ప్రజా న్యాయమూర్తికి న్యాయం చేసిన ఏకైక నాయకుడు మందకృష్ణమాధ గారిని గుర్తిస్తున్నా. 140 కోట్ల మందిలో ఒక్కడే ఈ దేశానికి న్యాయం వ్యవస్థకు పెట్టిన ఆ ప్రతినిధికి న్యాయం చేయడానికి గల్లీ ఇచ్చారనుకుంటే ఢిల్లీ పది మీద నిలబడి నీకు అండగా నిలబడి ఉన్నాయన్నా నువ్వు అదే ప్రభుత్వం బాధపడద్దు. నీ రాష్ట్రం మహారాష్ట్రలో ఉన్న అత్యున్నతమైన స్థాయిలో చైతన్యమైన కులస్తులు ఉన్నా కూడా అంబేద్కర్ పుట్టిన గత మీద నీకు న్యాయం చేసిపోయినా, నువ్వు పరిపాలన చేస్తే ఢిల్లీ గత మీద నీకు న్యాయం జరిపినా, ఆంధ్ర తెలంగాణ గత మీద నుంచి వేలాది మంది నీ అంబేద్కర్ స్ఫూర్తితో వచ్చిన మందకృష్ణ నాయకత్వం వచ్చిన మా ఎంఆర్ పరిస్థితులు ఎన్ఎస్పీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటాయని విషయాన్ని కూడా మరోసారి ఈ దేశం చూస్తూ ఉన్న విషయంగా మీకు ఉద్దేశిస్తూ నేను అవతరిస్తున్నా.
కాళోజీ నారాయణ బిడ్డలు అన్యాయం చేశాడు. అవునైతే తప్పిపోయిన సొంత కులస్తులైతే సొంత ప్రాంతమైతే పాత్ర ఏమన్నాడు? నేను అడుగుతున్నా, నేను అక్కడ కూడా రాజకీయ పార్టీలు పక్కన పెట్టి నేను అడుగుతున్నా, ఈ దళిత పేరుతో మేఘాలు ప్రవర్తించేవారు, రాత్రి వెళ్ళిన వాళ్ళు, అధికారం చేస్తున్న వాళ్ళు, రాత్రి ఓటున్న వాళ్ళు ఏమి చేశారు మీరు అడుగుతున్నా? మొదటిగా దోషులు మీరే. నేను మాయలాంటి వరకు మొదలుకుంటే తిరుమావళం వరకు, నేను ప్రకాశ్ అంబేద్కర్ నుంచి మొదలుకుంటే నేను చంద్రశేఖర రాజు వరకు, దిగ్గజ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దళితురాజు జరుగుతున్నా. నేనంటున్నా, ఈ దేశంలో దళితులకు ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, హక్కులకు భంగం కలిగితే ఈ దేశంలో అంబేద్కర్ స్ఫూర్తి, బాబు దగ్గర స్ఫూర్తి వాళ్ళ వారసులుగా మందకి సమానంగా నిలబడ్డారు. అందుకు సాక్ష్యం 2019లోనే పెట్టేసాయి. ఇక అమ్మకు ఒక మాస్క్ వేను. ప్లీజ్ ఇక అక్కడ లేండే. ఏ బ్రదర్ ప్లీజ్. ఈ ఫోటో కొంత ఇబ్బంది కావచ్చు. దేశానికి ఒక సంకేతాన్ని, ప్రపంచానికి ఒక సంకేతాన్ని పంపుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్లీజ్ బాబు అక్కడ లేండి. హలో లేవా? బ్రదర్ మీ సైడ్లో కూర్చున్నారు, మీరు ఫుట్పాత్ మీద కూర్చున్నారు. వెనుక సైడ్ పోండి, ఇక్కడ ఖాళీ ఉన్నాయి. ప్లీజ్ అందరు గబాయిలు అయిపోయింది. నాని రైట్. ప్లీజ్ అన్న నారాయణ, వెంకటనారాయణ నువ్వు వెనుక నీ కలర్ వేరే ఉన్నది. నువ్వు వెనుక ఇవ్వాల్సిందే, ఇంకా ప్లేసే ఉండదు. ఇక ముందే చెప్పాము అన్న, ఆ కన్ను ఇక్కడ చెప్పు. అందరికీ ఒక తీరుగున్నది. నేను ముందే చెప్పాను, బ్లాక్ వైట్ తప్ప ఇంకేముండద్దని 10 సార్లు చెప్పాను. ఏదన్నా కానీ ముందు చెప్పామంటే ఎవరు ఒకరికి వాళ్ళ రూపం కనిపించలేదా? ఇది రైట్. ప్లీజ్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మన దళిత వర్గానికి సంబంధించిన గవాయి గారి మీద జరిగిన దాడి ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితుల మీద జరిగిన దాడిగానే మనం భావిస్తున్నాం. ఆ దాడి ఈ దేశంలో ఉండబడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద జరిగిన దాడిగా మనం భావిస్తున్నాం. ఆ దాడి కేవలం దళితుల మీదనే కాకుండా, కేవలం న్యాయ వ్యవస్థ మీదనే కాకుండా, మొత్తం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మనం భావిస్తున్నాం. అట్లాంటి హేయమైన దాడిని ఖండిస్తూ, దాడి జరిగి నెల 15 రోజులు అవుతున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనంగా ఉండడాన్ని ఖండిస్తూ ఈరోజు ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరం నది గడ్డ మీద వాళ్ళ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న
దళితుల ఆత్మగౌరవ సభకు అధ్యక్ష వహించిన తమ్ముడు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాది గారికి, ఈ వేదిక మీద ఉన్న వివిధ రాష్ట్రాల ఎంఆర్పిఎస్తో పాటు అన్ని అనుబంధ సంఘాల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథం గల సంఘాల నాయకులు నాయకురాలందరికీ మనం చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం సభను ముగించుకొని వారిచ్చిన సమయం ఒక పావు గంట అటు ఇటు అయినా కూడా అంతకంటే మించకుండా మనం జాగ్రత్తలు తీసుకుందామని నేను భావిస్తూ నిన్న నిరాకరించి వాళ్ళ సభను జరుపుకునే అవకాశం కల్పించిన పోలీసు యంత్రాంగ మిత్రులకు పెద్దలకు మనం ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇబ్బంది పడే విధంగా మనం చూడకుండా ఒక నమ్మకం పెట్టుకొని ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నా కూడా ఒక నమ్మకం పెట్టుకొని ఇచ్చిన వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన బాధ్యత, మనం క్షేమంగా ఢిల్లీ మన గమ్యాన్ని చేరాల్సిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి దయచేసి ఈ సభ అయిపోయిన వెంటనే మీరేదో చూడాల్సిన ప్రాంతాలు చూసే విధంగా అటు ఇటు వెళ్లకుండా మీరు ఉన్న షెల్టర్లోకి వెళ్ళి మీరు భోజనాలు చేసుకొని ఈ రాత్రి నుంచి రేపటి నుంచే మీ ప్రయాణాలు తిరుగు ప్రయాణాలు చేయాలని ముందుగానే చెప్తున్నాను. నేను ఇక్కడ ఏమాత్రం పరిస్థితులు బాగలేవు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇక్కడ 2 రోజులు 3 రోజులు ఉండే విధంగా దయచేసి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోండి. ఎంత శాంతియుతంగా సభ జరుగుతుందో, ఈ సభ జరగడమే కాదు తిరిగి మనం మన గమ్యానికి కూడా అంత క్షేమంగా వెళ్ళడం కూడా మనకు అవసరం. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బందులు పడద్దు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సోదరి సోదరులారా, అక్టోబర్ 6న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఈ దాడి చేసిన వ్యక్తులు కానీ వాళ్ళని ప్రోత్సహించిన శక్తుల ఉద్దేశం ఏందనే విషయం ముందుగా మనం అర్థం శక్తుల ఉద్దేశం ఏమిటనే విషయం మనం అర్థం చేసుకోవాలి. స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ముందు ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఈ దళితులు ఎదుగుతున్నారు అనే ఒక జీర్ణించుకోలేని ఒక మనస్తత్వం ఈ దేశంలో కొన్ని వర్గాలకు ఉన్నది. ఆ వర్గాల దృక్పథం నుండి వచ్చిందే, వాళ్ళ ప్రోత్సాహం నుండి వచ్చిందే ఊరికి దూరంగా నెట్టివేయబడి చదువుకు, గుర్తింపుకు, గౌరవానికి నోచుకోలేని వర్గాలు పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ వర్గాలు ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి వస్తున్నారు. వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించే శక్తులే ఈ దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా గవాయి గారు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన
వల్లనే నాలాంటి దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నత స్థాయి పదవి పొందినని చెప్పారు. తన వరకే చెప్పుకోకుండా ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా ఈ దేశంలో ఒకనాడు కేఆర్ నారాయణ దళితుడు అంటే ఆ రాజ్య ఈ దేశంలో రాష్ట్రపతి కలగలిగిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ స్థానం దక్కిందని చెప్పారు. అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థలో స్థానం ఆ స్థాయిలో కూడా దేశంలో ఆ స్థాయికి దళితులు కొంతమంది ఎదిగినరు అనంటే రాజ్యాంగం ద్వారా నేను ఎదిగానని చెప్పాను. నెట్టివేయబడ్డ వర్గాలు అంటాంతరం కూడా జరిగిందంటే అగో ఈ రాజ్యాంగం అంటే గిట్టని వాళ్ళు ఈ రాజ్యాంగం ద్వారా ఈ దళితులు ఉన్న స్థానానికి వస్తున్నారు. గిరిజనులు ఉన్న స్థానానికి వస్తుండ్రు. బలహీన వర్గం వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళను అవమానించడం, వాళ్ళు ఏ స్థాయికి ఎదిగిన వాళ్లను వాళ్ళ పట్ల దాడులకు పాల్పడడం అనేది ఈ దేశ ఉన్నత న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిసే కీలకమైన బాస్. అట్లాంటి ఒక చీఫ్ జస్టిస్ తన సొంత రాష్ట్రం వెళితే అట్లాంటి చీఫ్ జస్టిస్ మహారాష్ట్ర చీఫ్ జస్టిస్ ఎక్కడికి వెళ్ళినా ఉన్నత పుస్తకం ఇవ్వాలి. ఆయన మేము ఎందుకు ప్రోటోకాల్ ఉన్నత వర్గాల భావాలు గలకు సంబంధించిన ఇదే అవమానం కూడా జరిగింది. అంబేద్కర్ కు చిన్నతనంలోనన్నా మాకు అంతో ఇంతో ఆర్థికంగా ఉన్నది. మా ఇంట్లో మాకు వనరులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మా బట్టలు ఉతికింది మా అక్కేనని, నాకు సౌరం చేసింది మా అక్కేనని ఆయన బాధపడుతూ చెప్పారు. కానీ చదువుకొని వచ్చి కూడా
ఆయన చదువుకోవడానికి సహకరించిన మహారాజా దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి నీళ్లు చేతి నుండి అంది పాప మీరు ఏ స్థానం ఎదుగుతోంది, మీరు దళితులు కదా, మీరంతా కదా, మేము సమానం అవుతామని చెప్పి ఒక ఈ దేశం నువ్వు ఉన్న స్థాయిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా ప్రోటోకాల్ పాటించే అవసరం మాకు లేదని చెప్పి అంబేద్కర్ కాలం నుంచి ఎందుకు పెట్టలేదనే ప్రశ్న జవాబు లేదు. కానీ అదే పోలీసులకు అధికారం ఉన్నది అనడానికి స్పష్టంగా మన సందర్భంగా కేంద్ర మంత్రి రానివద్దని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సందర్భంగా కేంద్ర మంత్రి రానివద్దని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన టీవీలో ప్రచారమైంది, ఆ ప్రకటన సోషల్ మీడియా ప్రచారమైంది, అది వైరల్ అయిపోయింది. పాట్నా పోలీసులు వెంటనే మాట వెనుక ఖచ్చితంగా కేసు ఏ కమిషన్ కేసు పెట్టి మంత్రి మీద అంటే ఒక కేంద్ర మంత్రి మీద కాదన్న లాయర్ మీద కూడా కేసు పెట్టుకోలేకుండా పోయింది. ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం. చట్టం ముందు అందరు సమానమే, రాజ్యాంగంలో రాయబడ్డది, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. కానీ ఇక్కడ కేంద్ర మంత్రి మీద కేసు పెట్టిన పోలీసు వ్యవస్థ లాయర్ మీద మాత్రం సుప్రీంకోర్టు కాడు ఉండబడి లాయర్ చెప్పేదని ఢిల్లీలో 2 మానవ కమిషన్లు ఉన్నాయి. హక్కుల కమిషన్ ఉంటుంది, ఈ 2 ఢిల్లీలో ఉంటుంది. కానీ మానవ హక్కుల కమిషన్ ప్రచారం జరిగిన విషయం తెలుసు, దాడి జరిగిన విషయం తెలుసు, ప్రపంచానికి తెలుసు, వీళ్ళకు రియాజ్ ఎన్కౌంటర్ అవుతాయి. అంతకుముందే 3 రోజుల క్రితమే ఒక పోలీసును చంపిన రౌడీ షీటర్, అంతకు ముందు 40 కేసులున్న రౌడీ షీటర్, 10 ఏళ్లుగా రౌడీ షీటర్ ఉండబడే ఆ రౌడీ షీటర్ ను పోలీసులు తీసుకొని ఎన్కౌంటర్ చేస్తే హైదరాబాద్ లో ఉండ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పోలీసుల మీద మాత్రం సెంట్రల్ మానవ హక్కుల కమిషన్ స్పందించింది, వారి మీద మాత్రం ఇక్కడ మానవ హక్కుల కమిషన్ కేసు పెట్టకుండా ఇవాళ మౌనంగా ఉన్నది. అంటే చట్టం అందరికి సమానంగా వర్తించట్లేదు. చట్టం ముందు దేశం అందరు సమానమే, చట్టం అందరికి సమానంగా వర్తించాలి, ఇక్కడ దళితులకు మాత్రం వర్తించట్లేదు అనడానికి రెండో సాక్ష్యం కనిపించింది. ఇక మూడో విషయం మీ అన్నగా చెప్తున్నా, ఇవన్నీ సాక్ష్యాలే. ఈ దాడి జరిగింది సాక్ష్యమే, ప్రధానమంత్రి ఖండించింది సాక్ష్యమే, ప్రతిపక్షం ఖండించింది వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తలేవు. అందుకు విషయం మీ అందరం చేస్తుంది. ఎన్నికల కమిషన్ విరుద్ధుడు కూడా అవుతే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పోలీసులు కేసు పెట్టేసింది. ఇక పోతే న్యాయవ్యవస్థ కూడా దళితుడైన చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని
సీరియస్ గా తీసుకోలేదనే సాక్ష్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈ మధ్య కాలంలో జార్ఖండ్ హైకోర్టులో ఒక లాయర్ జార్ఖండ్ హైకోర్టులో జడ్జితో వాదించాడు గట్టిగా. కానీ ఒక న్యాయమూర్తితో నువ్వు గట్టిగా వాదిస్తావా అని చెప్పి ఒక న్యాయమూర్తితో నువ్వు గట్టిగా వాదిస్తావా అని చెప్పి అదే అక్కడ ఉండబడి న్యాయమూర్తులందరూ ఏకతాటి అంటే ఒక లాయరు ఒక జడ్జితో గట్టిగా వాదిస్తేనే హైకోర్టు జడ్జితో గట్టిగా వాదిస్తేనే కోర్టు విచారణ కేసు జార్ఖండ్ లో నమోదైంది. కానీ ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందఅందరూ సమానమే. చట్టం అందరికి సమానంగా వర్తించాలి. కానీ దేశంలో దళితులు మీ చెప్తున్నా ప్రోటోకాల్ పాటించని డీజీపీ మీద మహారాష్ట్ర చర్య తీసుకోవాలి కదా, ఆడ చర్య తీసుకోరు. దాడి చేసిన బూట్గా దాడి చేసిన వ్యక్తి మీద చర్య తీసుకోవాలి కదా, చర్య తీసుకోరు. ఇది చట్టం ముందు అందరు సమానమే అంటారు. కానీ సమానంగా చట్టం అందరికి 78 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవంలో నడుపుకున్నాం లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యం దాడి చేసే వాళ్ళు ఎప్పటికీ దాడి చేసే వ్యక్తులు తీసుకోలేదు. ధర్మాన్ని ఎవరన్నా అవమానిస్తే మా విశ్వాసాలను ఎవరు గౌరవపడితే మళ్ళీ మళ్ళీ దాడి చేస్తాము అంటాను. పేరిస్తే చట్టం మౌనంగా ఉండాల్సిందేనా? చట్టం మౌనంగా ఉండాల్సిందేనా? న్యాయం మౌనంగా ఉంటుందా? ఒకరు జడ్జి మీదనే అదే పూర్తిగా దాడి చేస్తే ఈ 3,000 మానవ హక్కుల కమిషన్ అదే సమయంలో న్యాయవ్యవస్థ మౌనంగా చూస్తూ ఉంటుందా? అదే సమయంలో అక్కడ ఒక తుప్పగులతో దాడి మాత్రం ఉంటుంది. ఎందుకున్నట్టుగా ఉన్నది చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిన తర్వాత మేము దాడులు చేస్తాం, ఏదైనా చేస్తామని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే జవాబు ఏంటి? ఆ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ముఖ్యంగా దాడుల గురైన ఒక చీఫ్ జస్టిస్ లో దాడి జరిగిందంటే అతను దళితుడని మనం భావించాలి. అంటే ఈ దేశంలో ఉండబడే 30 కోట్లు అవును మనం ఇష్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉండబడే దళిత హృదయాలు నిలబడ్డాడు కదా. కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత హృదయాలు నిలబడ్డాడు కదా. అంబేద్కర్ ఆహ్వానిస్తే దళితులు ఆహ్వానించినట్టే కదా. చీఫ్ జస్టిస్ మరి 30 కోట్ల మంది దళితుల మీద దాడి జరిగితే 30 కోట్ల మంది దళితుల పక్షాన మాట్లాడే దిక్కు ఈ దేశంలో
లేకుండా పోయింది. బాబా సందర్భం కదా, కొంతమంది పార్టీలు పెట్టుకొని నడుపుకునే స్థాయికి వచ్చారు కదా, అంబేద్కర్ పేరుతో చట్టసభలకు వెళ్తున్నారు కదా. అన్ని మందికి ప్రతినిధిగా చీఫ్ జస్టిస్ గవాయి గారు ఉంటే ఆ గవాయి గారు మీద బూటుతో దాడి చేస్తే ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితుల పక్షాన ఉండడానికి చెప్పాల్సి వస్తుంది. ఈ ఒక్క విషయం అందరూ ఖండించారు, అందరూ ఖండించారు. రామదాస్ అతవారు ఖండించాడు, వదిలేశాడే. కనీసం సోనియా గాంధీ ఖండించారు. పోనీ దళితుడైన వారు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడే, వాళ్ళలాగానే ఖండించాడు, ఈయన వదిలిపెట్టేశాడే. అదే సమయంలో ఇక్కడ ఉండబడే యువ నాయకుడిగా ఎదుగుతున్న మన భీమార్మీ నేత మన ఆజాద్ చంద్రశేఖర్ పార్టీ పెట్టేది పార్టీ గుజరాత్ లో అంత యువ నాయకుడిగా ఎదిగిన జిగ్నేష్ మేవాని ఆ తమ్ముడు దేశంలో కనిపించిండు, కనీసం ఖండించిండేమో లేదో, ఆయన మాత్రం ముందుకు రాదా. ఆ చైతన్యమైన వాళ్ళని ఆధారం చేసుకుని 30 కోట్ల మంది దళితుల గౌరవాన్ని నిలబెట్టే పెట్టుకుని రాజకీయాలు చేసే కొంతమంది మనకు అర్థమైనప్పుడు ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది పక్షాన ఎంఆర్పీఎస్ ఉన్నదని చెప్పడం కోసమే ఈ యోగ్యం చేయాలి. ఈ దేశంలో ఉండబడే దళితులందరి పక్షాన ఈ జంతర్ మంతర్ ధర్నా చేయడానికి ఢిల్లీ బార్డర్లో ఉండబడే హర్యానాలో లేరా? హర్యానా పక్క ఉండబడే పంజాబ్లో లేరా? ఈ జంతర్ మంతర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఒక దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విషయంలో, దళితుల హక్కులను కాపాడుకునే విషయంలో, మరిన్ని హక్కులు సాధించే విషయంలో కమిట్మెంట్ దళిత లేదనే విషయం మనకు అర్థం. ఎక్కడ హత్యలు జరిగినా, ఎక్కడ అత్యాచారం జరిగినా ఎక్కడ ముందుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. అందుకు ఇప్పుడే సాక్ష్యం కాలే. మనందరూ తెలుసు 4 ఏళ్ల క్రితం అందుకు ఇప్పుడే సాక్ష్యం కాలే. మనందరూ తెలుసు 4 ఏళ్ల క్రితం రాజస్థాన్ లో ఇంద్రమేఘ కారణంగా వాళ్ళ టీచర్ చంపిన విషయం మనందరూ తెలుసు. 4వ తరగతి బిడ్డ, పసిబిడ్డ ఇంద్రకుమార్ మేఘవాల్, ఆయన స్కూల్లో ఉండబడే కాడ నీళ్ళు తాగిందనే దాని మీదనే ఆ పిల్లోని టీచర్ కొట్టి 20 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ బిడ్డ చచ్చిపోయిన విషయం మనం తెలుసు. అక్కడ రాజస్థాన్ లో ఉండబడే జోధ్పూర్ దగ్గర ఉండబడే అక్కడికి మనం వెళ్ళే కుటుంబాన్ని పరామర్శించేంత వరకు ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు దళిత లీడర్ ఎవరు రాకపోవడం అంటే దళితులు అటాచ్డ్ రద్దయడం రాకపోతే ఎస్సీల గర్జన ఎస్ఎస్సీ యాక్ట్ పరీక్షల గర్జన పెట్టి అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకులందరినీ అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉండబడే సంఘటనలు ఏం జరుగుతున్నాయి? ఎస్సీ అటాచ్ యాక్ట్ దేశాన్ని వర్తింపజేసే చట్టం, ఆయన దాన్ని మనం కాపాడాల్సిన పరిస్థితులు మనం నెట్టబడాల్సి వచ్చేసింది.
కావాల్సి వచ్చేసింది. ఇవాళ ఒక చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులోనే బుట్టుతో దాడి చేస్తే ఈ దేశంలో ఉండబడే దళిత లీడర్ ముందుకు రాని పరిస్థితిలో ఉన్నవేమో కర్ణాటకకి దేశం మొత్తం మీద మన దళితుల్లో మన ముందున్న కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి అది మరో విషయం గుర్తు చేస్తున్నాను. మాటలు దీని ప్రకారం పెట్టలేదు కదా. వాళ్ళు ఏమంటారు వర్తించారు కదా. పుష్పాచార ముక్కులు, ధర్మం ముక్కులు దాడులు చేస్తే అత్యాచారాలు చేసినా కూడా మాకు వర్తించబడడానికి వాళ్ళ సాక్ష్యంగా నిలబడ్డది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను, మనకు రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగ పదవిలో కొన్ని విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరి విశ్వాసం వాళ్ళకుంటే అందరికీ రాజ్యాంగమే వర్తించాలి కదా చెప్తున్నాం. పాకిస్తాన్ కూడా రాజ్యాంగం ఉన్నది, అమెరికా కూడా రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం ఉంటుంది, అమెరికా కూడా రాజ్యాంగం ఉంటుంది. ఇప్పుడు నేను అంటున్నాను, పాకిస్తాన్ ఇస్లాం కంట్రీ కదా, పాకిస్తాన్ ఇస్లాం కంట్రీ కదా. అమెరికా ఆడ విశ్వాసం ఉన్నది, ఆడ విశ్వాసం నమ్ముకున్న ఉన్నారు, వాళ్ళకు రాజ్యాంగం కూడా ఉన్నది. ఓకే, పాకిస్తాన్ కు విశ్వాసం ఉన్నది, వాళ్ళకు రాజ్యాంగం ఉంది. పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక సంస్థకు మధ్య యుద్ధం జరుగుతుంది. వాళ్ళు విశ్వాసాలు పెడితే రాజ్యాంగం పాకిస్తాన్ ఉన్నది, అది ఇస్లాం కంట్రీగానే చెప్పుకుంటున్నది. కానీ నిజమైన ప్రవక్తలతో యుద్ధం చేస్తూనే నమ్ముకుంటారు. ఆ మహమ్మద్ ప్రవక్తను అనుసరించడానికి సాగుతుంటాను. కానీ ఆ చట్టాల కంటే మా విశ్వాసం ముఖ్యమని చెప్పి అక్కడ పాకిస్తాన్ తాలిబాన్లు అక్కడ నరమేధాలు సృష్టిస్తున్నారు. మరి అక్కడ ఆ పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళ మీద కేసులు పడతలేవా? ఆ పాకిస్తాన్ తాలిబాన్ ఎవరైనా చంపిందంటే కేసులు పడతలేవా? వాళ్ళ చట్టాలు వర్తించట్లేదా? వాళ్ళ కేసులు పడుతున్నాయి, వాళ్ళు జైలు అవుతుండ్రు. వాళ్ళకి విశ్వాసం ఒక్కటే, విశ్వాసం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన చెప్తున్నాయి, వాళ్ళు జైలు పోతున్నారు. వర్తించదంటే ఇక్కడ ఈ దేశంలో ఇక దళితులు అనబడుతున్న వాళ్ళకు రక్షణ మాత్రం ఉండకుండా ప్రమాదం ఉన్న గణేష్ కూడా మన మర్చిపోతే జరుగుతుంది. ఇంకా ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన కానీ చంపి
ఆ చంపినతో స్టేట్మెంట్ ఇచ్చేదే న్యాయం అని చెప్పడం జరిగింది. మరి విశ్వాసాల ముసుగులో ఆయన ఆ చంపినతో స్టేట్మెంట్ ఇచ్చేదే న్యాయం అని చెప్పడం జరిగింది. మరి విశ్వాసాల ముసుగులో ఆయన చంపితే ఆయన కేసు పడలేదా? ఆయన కేసు పడలేదా? ఆడ విశ్వాసమే, ఈడ విశ్వాసం, పాకిస్తాన్ విశ్వాసమే. కానీ వాళ్ళ దేశాల్లో విశ్వాసాలు ఎంత నమ్ముకున్నా రాజ్యాంగం చట్టాలు వర్తింపజేసుకుంటున్నారు. నేరస్తుల కనీసం మరి స్వచ్ఛంగా రుజువు అవుతుంది. ఇక్కడ వ్యక్తం చేసినా మాకు కదా అంటే ఏం జరగబోతుంది అంటే, అవును రాజ్యాంగాన్ని మేము లెక్క చేయము, రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము, రాజ్యాంగానికి విలువనివ్వమని అర్థమే కదా. ఇప్పుడు మనం గమనించాలి. మళ్ళీ చెప్తున్నా, గవాయి గారు ఏం చెప్పిండు? రాజ్యాంగం వచ్చిన రాజ్యాంగం వచ్చిన తర్వాతనే చాలా మంది బాలయ్య గారి చెప్పేశాడు. అంటే రాజ్యాంగాన్ని లెక్క చేయమంటే అనుకుంటాను మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. రాజ్యాంగంలో మనల్ని పైకి తీసుకొస్తే రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము, రాజ్యాంగం లెక్క చేయము అని పట్టుకుని ఆ స్థాయికి ఎదగడానికి చూద్దాం. ఇప్పుడు రాజ్యాంగం అసలు అంతరంతరం ఎందుకున్నది నిషేధించింది అంటే ఈ దేశాలను చూడలేదు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు. రాజ్యాంగం వచ్చినాక నేరమని చెప్పబడ్డది. అంటాంతనాన్ని పాటిస్తూ చేసి అసలు చేసిన రాజ్యాంగం రాకముందు తాను అంటాంత పాటించడం అనేది వచ్చి పరిపాలించవచ్చు. కానీ అంటాంతరం నేరమని చెప్పి ఏ రాజులు నిర్ణయం తీసుకోలేదు కదా. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలించవచ్చు. అంటాంతరం నేరమని చెప్పి బ్రిటిష్ ఇండియా రాజ్యాంగంలో చట్టాలేమి చెప్పలేదు కదా. ఈ దేశం మన హిందూ రాజులు కూడా పరిపాలించవచ్చు. నేరమని చెప్పి ఈ దేశంలో హిందూ రాజులు ఎవరని నిషేధించలేదు లేదు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించిండ్రు, వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఎప్పటి నుంచి అంతరం ఉన్నది? ఎప్పటి నుంచి మనల్ని మనుషులుగా చూడలేదు? ఎప్పటి నుంచి మనం హీనంగా చూశారు? ఎప్పటి 100 సంవత్సరాలు హిందూ రాజులు పరిపాలించినా అంతరం అంతరంతరం అంతరంతరంకి కొన్ని 100,000 సంవత్సరాలు ఈ దేశంలో 1000 సంవత్సరాలుగా హిందూ రాజులు పరిపాలించలే. ఈ దేశంలో 100 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించలే. ఈ దేశంలో బ్రిటిష్ ఇండియా పేరుతో బ్రిటిష్ ఇండియా పరిపాలించలే. అంతరంతరాన్ని
అంట్రాంతాన్ని ఎవరు నిషేధించలేకుండా పోయింది కదా. అంట్రాంతాన్ని పాటించడం నేరం అని చెప్పి ఇక కేవపడ్డ నిజమే, కానీ అంట్రాంతను నిషేధిగా నిషేధించబడ్డదా రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో నిషేధించబడ్డది, కానీ అమలులో మాత్రం అన్ని వ్యవస్థలు అంట్రాంతరం అమలు జరుగుతుంది. నిన్న ఇవాళ పేపర్ చూసాం కదా, నిన్న ఒక కుల వ్యవస్థ హత్య జరగలేదా? రంగారెడ్డి పెళ్లి చేసుకున్న దళితులు దొరకకపోతే ఆ పేపర్ మనం ఇప్పుడు అంటే అంట్రాంతరం ఉన్నది కుల వ్యవస్థ ఉన్నది అనేసి రుజువు అవుతుంది కదా. అంట్రాంతరం నిషేధించబడ్డది. ఆ నిషేధించబడ్డ కూడా ఇంకా ఎన్టీవీలో వచ్చేసింది అన్న అయ్యప్ప భక్తులకు ఏ విశ్వాసం వచ్చినా అని తమ్ముడు చెప్పేశాడు. అక్కడ ఇతర వర్గాల సమస్య అయ్యప్ప మాలకు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాను నేను. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. అంటే వివక్ష ఉండడానికి ఇది సాక్ష్యం కదా. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచ దేశాల కన్నా మాకంటే తక్కువ అని చెప్పి ఎక్కడ చంపిన చరిత్ర అక్కడ కనిపిస్తుందా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే పేరుతో మిర్యాలగూడ నుంచి మొదలుకుంటే రంగారెడ్డి వరకు, మిర్యాలగూడ నుంచి మొదలుకుంటే ప్రాణి హత్య నుంచి వరకు అంతకుముందు ఎన్నో హత్యలు జరిగినాయి. పదే వరకు జరిగింది, ప్రైవేట్ తర జరిగినాయి, నిన్న కూడా జరిగింది. మరి ఇక్కడ కులవక్ష వల్లనే కదా ఈ హత్య జరుగుతుంది. ప్రేమించి పని చేసుకుంటే హత్య జరిగిన సంగతి ఎక్కడ కనిపిస్తుందా? ఈ దేశంలో కనిపిస్తున్నది కదా. అంటే కుల వ్యవస్థను ఇంకా నిషేధించినట్టుగా ఉన్నా కూడా ఆ కుల వ్యవస్థ పూర్వడానికి ఇక్కడ హత్యలు గురి కావడం సాక్ష్యం కదా. హిందూ దేవాలయాలకు సంబంధించిన కాడ, అయ్యప్ప పూజారుల కాడ అక్కడ దళితులకు ఇంకా జరుగుతున్న సాధ్యం కదా. కరీంనగర్ జిల్లాలో హిందువుల వల్ల ఎక్కడ గుర్రం మీద రాజస్థాన్ లో ఊరేగిస్తే మా కళ్ళ ముందు మా ఊర్ల నుంచి మా బజార్ నుంచి గుర్రం మీద పోతావా అని చెప్పి దారుణంగా కొట్టి చంపింది నిజం కాదా? మీసాలు పెంచుకున్నందుకు అవుతుంది కదా. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో బాధకరమైన విషయం ఏంటంటే నాకు అర్థమైంది, రోజు ఎక్కడో హత్యలు గురవుతున్నాం, రోజు ఎక్కడో అత్యాచారం గురవుతున్నాం. ఈ దేశంలో ప్రధాన సంఘటనగా మీడియా ప్రచారం చేయలేకపోవచ్చు, ప్రధాన సంఘటన ఎలక్షన్ ప్రింట్ మీద ప్రయత్నం చేయకపోవచ్చు, కానీ దేశంలో ఎక్కడ అవుతున్నాయి. నాకు తెలిసి జరిగిన మహానాడు అగ్రకులాలు దళితుల మీద చేసిన దాడుల వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. భారత్ పాకిస్తాన్ విడిపోయే సమయంలో ఆ ఉద్రిక్త వాతావరణంలో చాలా మంది అటు చంపుకున్నారు, ఇటు చంపుకున్నారు. అప్పుడు వేల మంది చంపబడ్డరనే చరిత్ర కనిపిస్తున్నది. కానీ స్వాతంత్రం వచ్చినాక మనకు రాజ్యాంగం రాయబడ్డ తర్వాత ఈ దేశంలో ఎన్ని మత కల్లోలు జరిగినా, ఏ పేరుతో మత కల్లోలు జరిగినా, ఎన్ని మత కల్లోలు జరిగినా, ఏ పేరుతో మత కల్లోలు జరిగినా ఆ మత కళల మధ్యలో అది హిందువులో ముస్లింలు
హత్యలు వచ్చినాయో, కుల అహంకారంతో జరిగిన హత్యలు వచ్చినాయో, ఆ హత్యలే మత ఘర్షణలో జరిగిన హత్యల కంటే కులపరమైన జరిగిన హత్యలే దళితుల సంఖ్య ఎక్కువ. మనం రాష్ట్రం మధ్యలో జరిగిన దాడులు హత్యల వల్ల సంఖ్య పెరిగిన దాడులు హత్యల సంఖ్య రాజ్యాంగం పోతే అర్థమేంది అంటే అర్థం ఏంటిది? మనల్ని మనుషుల కంటే హీనంగా పశువుల కంటే హీనంగా చూడాలండి. అంటే రాజ్యాంగం పోతే పశువుల కంటే హీనంగా చూసే వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ధర్మం మన మీద దాడులు చేపట్టడం చేస్తున్నప్పుడు ఆ దాడులను తిప్పికొట్టే బాధ్యత, మన ధర్మాన్ని ఓడించే బాధ్యత, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఈ దేశంలో ఎవరికున్నా లేకపోయినా ఎన్ఆర్సీస్ మాత్రం ఉండమనేసి కూడా మీరు మర్చిపోకుండా చదవాలని కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగం పరిరక్షించుకునే కాడ, ఈ న్యాయవ్యవస్థ స్వతంత్రం నిలబెట్టే కాడ, దళితుల ఆత్మగౌరవం కాపాడే కాడ ఈ దేశంలో ఎన్ఆర్ఎస్ దళితులందరి కోసం ఉంటుందనేసి కూడా మర్చిపోకుండా చదవాలని కోరుకుంటూ దేశం మొత్తం జరిగే దాడులకు వ్యతిరేకంగా ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఆ సిద్ధంగా ఉండే వాళ్ళందరూ ఒక్కసారి మళ్ళా మన చేస్తాల్సిందిగా మొన్న అదే సమయంలో మీరు ఏమాత్రం ఇక్కడ అనవసరంగా బయట తిరగకుండా సెంటర్కి వెళ్ళండి. మీకు ఏ ట్రైన్ ఎప్పుడున్నా కూడా మీరు వెంటనే బయలుదేరి క్షేమంగా మీరు ఇళ్లకు, మన గ్రామాలకు, మన మండలాలకు దయచేసి విజయం ఇక్కడ సక్సెస్ చేయడానికి వచ్చిండ్రు. కానీ క్షేమంగా మీరు వెళ్ళాలి. ఇక్కడ ఢిల్లీలో ఉండకుండా మీరు మీ గమ్యస్థానానికి వెళ్ళాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వెళ్తూ వెంట తీసుకోవాల్సిన కోరుతున్నాం. కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి బొర్రా భిక్షపతి మాదిగా ఓటర్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బొర్రా భిక్షపతి మాదిగా ఓటర్ థ్యాంక్స్ అందరూ భోజనాలు ఆత్మగౌరవ జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ భారతదేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరిగిన మహాసభకు సభాధ్యక్ష ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందకృష్ణ గారికి ఈ వేదిక